కెనడా రుచులకు స్వాగతం సుస్వాగతం. Poutine is a very famous food from Quebec. ఓకే, గివ్ మీ వన్. You want one యా, poutine? Perfect. ఇది చాలా ఫేమస్ అంటున్నారు. ఒక వెరైటీ టేస్ట్ ఉంది, అంటే సాంబార్ ఇడ్లీ తిన్నట్లు ఉంది నాకైతే. సలాం వాలేకుం. Assalamu alaikum. వేర్ యూ ఫ్రమ్? Lebanon. ఐ లైక్ లెబనాన్ ఫుడ్. Thank you. యూ లైక్ ఇండియా? Yeah, I like so much India. ఇండియన్ ఫుడ్ ఇస్ గుడ్. Very good. మొత్తానికి కెనడాలో ఉన్న బ్రిడ్జిని బొక్కలో నుంచి చూశారు కదా, బాగుందా? గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కెనడా. మాంట్రియాల్లో మల్లిగాడు అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఈరోజు మాంట్రియాల్లో ఉన్నాం. మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, మనం మొన్నటి వరకు ఒంటారియో రాష్ట్రాన్ని విజిట్ చేసాం. ఒంటారియో రాష్ట్రాలలో నయాగరా, ఆ టొరంటో సిటీలు అవన్నీ అక్కడ. సో ఇప్పుడు మనం క్యూబిక్ రాష్ట్రంలో ఉన్నాం. ఈ క్యూబిక్ రాష్ట్రం ఏంటి అంటే ఫ్రెంచ్ వాళ్ళతో ఆక్రమించబడింది. ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, అది చరిత్ర. మీకు ఈ మాంట్రియాల్ అనేది మీకు కనబడుతుంది కదా, బొంజోర్. చెప్పాను కదా, బొంజోర్ అంటే హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అని చెప్పి ఫ్రెంచ్. మొత్తం ఇదే ఈ మాంట్రియాల్లోని ఈ క్యూబిక్ చుట్టుపక్కల ఈ రాష్ట్రాల్లో అంతా ఫ్రెంచ్లో రాసి ఉంటుంది, ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. వీళ్ళకి ప్రధాన భాషలు ఫ్రెంచును ఇంగ్లీషు రెండు అనమాట. ఈ మాంట్రియాల్ ఇప్పుడు మన కెనడాలోని అతిపెద్ద సిటీ ఇది. 40 లక్షల జనాభాతో ఉంది ఈ క్యూబిక్ రాష్ట్రం అనమాట. ఈ మాంట్రియాల్ అనేది మెట్రోపాలిటన్ సిటీ, టొరంటో సిటీ తర్వాత అతిపెద్ద సిటీ ఇదేనమాట. సో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. వెదర్ అయితే మారుతూ వస్తూ ఉంది. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ అయితే ఒక లైక్ కట్టండి, పూర్తిగా అయితే వీడియోని ఎంజాయ్ చేయండి. ఓకే, మొట్టమొదటి లొకేషన్ వచ్చేసి ఓల్డ్ పోర్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అంతా పోర్ట్ ఏరియా అండి. ఇది వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చారు. వీళ్ళకి చాలా పెద్దది అనమాట, ఎందుకంటే మొత్తం అన్ని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి అవుతాయి. చాలా పెద్ద పోర్ట్ ఇది. క్లియర్గా రాశారు, డ్రోన్ ఎగరేయకూడదని. పద్ధతిగా చేసేటప్పుడు పద్ధతిగా వినాలి. సో మీరు చూసుకుంటే పోర్ట్ ఏరియా దగ్గర ఉండడం వల్ల ఇక్కడ ఒక యాచ్ క్లబ్ ఉంది. ఇప్పుడు షిప్లకి యాట్లకి తేడా ఏంటంటే, అసలు యాక్చువల్గా షిప్ అంటాం మనం ఏది కనబడినా. షిప్ అంటే పెద్దది. ఇప్పుడు మీకు అక్కడ కనబడుతుంది కదా యాట్లు, ఎన్ని యాట్స్ అని అంటారనమాట. అంటే లగ్జరీగా ఒక ఇంటిని ఒక ఫ్యామిలీ మెంబర్స్కి ఒక 4-10 మందికి ఉన్నవి యాట్లు. ఒక్కొక్కటి షిప్ల కన్నా రేట్ ఎక్కువ ఉంటాయి. యాట్లకి బాగా డబ్బున్న వాళ్ళు, అంబానీ వాళ్ళకి ఉంటాయి అనమాట. అదిగోండి కోటీశ్వర్లు, మిలీనియర్స్ యజమానులు ఉన్నారు అందులో. సో మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు, డిస్కవరీలో స్ట్రీట్ వ్యాన్స్ అని ఉంటాయి. సో వ్యాన్లో రకరకాల ఫుడ్లని తెస్తాయి అనమాట. సో అక్కడ మనం కొనుక్కొని తినచ్చు. వీళ్ళు ఒక స్టాప్లో ఆపుతారు లంచ్ టైంలోని. ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చేయాలండి, ఒక వ్యాన్లో ఫుడ్ని తెచ్చి అమ్మేసి మళ్ళీ వెళ్ళిపోవడం. సో చూసుకోవచ్చండి వ్యాను ఎలా ఉన్నాయో, చూసారా? ఇవన్నీ వ్యాన్స్ను, ఇవన్నీ ఫుడ్లు అమ్మే వ్యాన్లే. Poutine is a very famous food from Quebec. ఓకే, గివ్ మీ వన్. You want one యా, poutine? Perfect. ఇది చాలా ఫేమస్ అంటున్నారండి. ఇక్కడ చాలా మంది మన వాళ్ళు కూడా సజెషన్ చేశారు, పుతిన్ తినండి, చాలా స్పెషల్, ఇక్కడే తయారవుతుంది, ఇంకెక్కడ ఉండదు అన్నారు. చూద్దాం అదేంటో. She's all day, know what I'm saying? We ain't playing no game. This is my putin, right? This is regular So poutine. what is the made with? French fries? Potatoes, gravy, and cheese. Like cheese curds. ఓకే, నైస్, థ్యాంక్ యూ. You're welcome. వచ్చిందండి మన పుతిను. అందరూ ఫేమస్ పుతిన్ అన్నారని మనం తినడానికి వచ్చామండి. అసలు ఏమీ లేదు ఇక్కడ. చూసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా, బర్గర్లో ఇస్తారు, బంగాళదుంప ముక్కలు ఉన్నాయా, బాగుంది అది. సో చీజు, బంగాళదుంప ముక్కలు, గ్రేవీ వేసి ఇచ్చారండి. ఒక వెరైటీ టేస్ట్ ఉంది, అంటే సాంబార్ ఇడ్లీ తిన్నట్లు ఉంది నాకైతే. సో ఇప్పుడు మనం జైంట్ వీల్ ఏరియాకి వచ్చాం. ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట, అన్నీ ఒక రౌండ్ వేద్దాం. ఓకే, బాగుంది ఏరియా అంతా, సందడిగానే, హడావిడిగా బాగుంది, పిల్లలతోని గట్టాను. రాత్రికి ఇంకా బాగుంటుందంట, వద్దాంలేండి, మామూలుగా లేదు. వచ్చామండి జైంట్ వీల్ ఏరియాకి. ఎక్కుదామా ఎక్కద్దా, అక్కడ షిప్పులు కూడా ఉంటాయి.
వద్దా వద్దా అని చూద్దాంలేండి. అన్ని అడ్వెంచరస్ అండి, అన్ని చెట్లు కాళ్ళు ఎక్కడాలు, చెట్లు దిగడాలు, అన్ని చెట్లు కోతి కొమ్మచ్చలు. మీకు కనబడుతుంది కదా బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అక్కడికి ఎక్కితే రాత్రి మనకి ఫైర్ వర్క్స్ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయని చెప్పారు మన వాళ్ళు. సో వెళ్దాము. ఇంక ఈ వీడియో ఈ లొకేషన్ మారిపోయి ఇంకో లొకేషన్కి వెళ్దాం రండి. ఆర్కిటెక్చర్ భలే ఉందండి. అది చూడండి, అదేదో మెరుస్తుంది, చూసారా అమ్మ, భలే ఉందా నిజంగా ఆర్కిటెక్చర్. సిటీలోనే ట్రైన్ వెళ్ళడం భలే ఉంది నిజంగా, చాలా బాగుంది. సో ఇదేంటి అంటే మాంట్రియాల్ ఆర్కియాలజీ మ్యూజియం. చాలా మ్యూజియంలు ఉన్నాయి, కాకపోతే ఇది నెంబర్ 1లో టాప్లో ఉంది. చాలామంది స్కూల్ పిల్లలు వెళ్తూనే ఉన్నారు, మీరు చూసుకోవచ్చు, ఖాళీ లేదనమాట మొత్తం అంతానా. లొకేషన్ అయితే బాగుంది లొకేషన్, పిల్లలు హైలైట్, చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మ్యూజియంకి. ఏది మ్యూజియం ఇది అంటే ఇదే మ్యూజియం. ఊరుకోండి సార్, ఏంటి మ్యూజియం ఎంత వెరైటీగా ఉందంటే ఇదే మ్యూజియం. చెప్తా నాగండి వింత ఏంటి అంటే, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, అదిగో అక్కడ కనబడుతున్న బ్రిడ్జ్ని ఈ బొక్కలో నుంచి చూడాలి. అదిగో చూస్తే దాని గురించి మనకు తెలుస్తుంది. మీకు చూపిస్తానంటే బొక్కలో నుంచి. నాతో పాటు మీరు కూడా బొక్కలో నుంచి చూడండి అమ్మా. అదిగో ఏది కరెక్ట్ పెట్టారు అన్వేష్. అదిగో చూసారా, కనబడదా? అదిగమ్మయ్యా, చూపించాను రా బొక్కలో నుంచి మీకు బ్రిడ్జ్ని. మొత్తానికి కెనడాలో ఉన్న బ్రిడ్జ్ని బొక్కలో నుంచి చూశారు కదా, బాగుందా? ఇదేంటంటే టైం క్యాప్సూల్ అనమాట. 1999లో అక్కడ ప్రజలందరూ అన్ని సామాన్లు దాచారు భావితరాలకు అందించడానికి. ఇది మళ్ళీ 2100 సంవత్సరం అంటే 100 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తారు. టైం క్యాప్సూల్ అంటారు. అన్వేష్ బాబు, మన కాకతీయుల సామ్రాజ్యాల గురించి, మన కళింగ సామ్రాజ్యాల గురించి, మన చోళుల సామ్రాజ్యాల గురించి మనకే తెలియదు. ఈ కెనడా సామ్రాజ్యాలు మనకెందుకు బాబు, ఇంకో ప్లేస్ చూపించు. హే, గుడ్ ఈవినింగ్. టైం అయితే 5 అవుతుంది. మనం ఇప్పుడు సెయింట్ బసిలికా ఆఫ్ మాంట్రియాల్ చర్చ్కి వచ్చాం. లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. పూర్తిగా మొత్తం మీరు చూసుకుంటే మంచి ఎన్విరాన్మెంట్తో భలేగా ఉన్నదనమాట. ఆర్కిటెక్చర్ చూడొచ్చు, చుట్టూను ఎరగదీసింది. ఓకే, లెట్స్ గో. మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్దాం రండి. నిజంగా ఏం కెనడో తెలియదు కానీ ఒక నిమిషం ఎండ, ఒక నిమిషం వర్షం. కానీ అందరూ అంటుంది ఏంటంటే ఈ సంవత్సరం అత్యధిక వర్షపాతం నమోదయ్యిందంట కెనడాలోని. సాయంత్రం కాఫీ పడితే కానీ బ్రెయిన్ పనిచేయదు మనకి. రక్షిత ఇది ఎందుకు చెప్తున్నాం ఇప్పుడు అంటే, ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్లో ఉన్నాం. ఇందులో గొప్ప ఏముంది అంటే, మీకు తెలుసా కెనడాలోని ప్రతి మనిషికి అంటే ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి 10,000 చెట్లు ఉన్నాయి. అంటే జనాభా చూసుకుంటే 3 కోట్ల మంది జనాభా అయితే వీళ్ళకున్నవి 300 మిలియన్లు కాదు, 300 బిలియన్ చెట్లు ఉన్నాయి. సో ఈ విధంగా లెక్కేసుకుంటే ప్రతి మనిషికి ఒక చెట్టే 10,000 చెట్లు ఉన్నాయి. నిజంగా అద్భుతమైన రంగు. అబ్బాబ్బాబ్బా, ప్రకృతి. కాయలు ఉన్నాయి, కిత్రబున్యాల కాయలు అనుకుంటా, కిత్రబున్యాల కాయలు. ఇదిగో చూడలేదు, వీటో వెరైటీగా ఉన్నాయి. చెట్టు వెరైటీగా ఉందండి. ఇదిగో వెరైటీగా వంగిపోయింది కిందకి. బాతులు, మియం బాతులు ఏది తింటున్నారా మీరు? ఏటి గడ్డి తినేస్తున్నారా? గడ్డిని, ఆకులును. అమ్మో, సాహసం సినిమాలో బాతులాగా ఉన్నారు మీరు. చేపలు ఉన్నాయి, తినండి, మంచివి. బాతులు, చేప ఇంత పెద్దది వెళ్తుంది, తినండి. బుక్ అయిపోయానండి. చాలా పెద్దది ఉంది చెట్లు. అమ్మ, నడుస్తున్న కొద్దీ ఒక 2 రోజులు సరిపోదండి అని అంటున్నారు ఆమె, సెక్యూరిటీ ఆమె. నువ్వు వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంటాయి, అవ్వదు అని అన్నారు. మనం ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, ఇంకా క్లోజ్ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా ఉన్నాయి, ఎంతకన్నా నడుస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి నాకు. అలాగైతే ఎలాగమ్మా, చెట్లు, ఆక్సిజన్, ఊపిరితిత్తులు నల్లగా తెల్లగా అయిపోయి మొత్తం ప్యూర్ అయిపోయి ఊపిరితిత్తులు దెబ్బకి. అమ్మ, Assalamu alaikum. Where are you from? Lebanon. Yeah. Lebanon food is so good. Thank you. I like Lebanon food. Hello people. Hello, hi India. Hello India. Bye. Bye.
బాబు నేను లెబనాన్ ఎక్కడికి వెళ్ళలేదు, ఏదో జస్ట్ పులిహోర కలిపానంటే. ఇప్పుడు మనం నెక్స్ట్ లెబనాన్ వెళ్ళేటప్పుడు మనకి అమ్మాయి అన్నీ తిప్పి చూపిస్తానని అన్నది. ఇప్పటి నుంచి అపాయింట్మెంట్ అనమాట. హ్యాపీ రెడీ, లెట్స్ గో లెబనాన్. సో ఇప్పుడు మనం మౌంట్ రాయల్ పార్క్ అయితే వచ్చాం. టాప్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి మనకి మొత్తం సిటీ అంతా కనబడుతుంది. ఇదే మీటప్ ప్లేస్ అన్నాను కదా అప్పుడు, ఇదే అనమాట. ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా కనబడుతుంది. సూర్యాస్త సమయాన్ని మనం రికార్డ్ చూద్దాం. మబ్బులు అయితే ఫుల్గా ఉన్నాయి. టైం అయితే 7:30 అవుతుంది. లొకేషన్ అయితే ఫుల్ క్రౌడ్, మామూలుగా లేదు. చాలా మంది రన్నింగ్ చేస్తున్నారండి, మీరు చూసుకోవచ్చు. అందరూ మామూలుగా పరిగెట్టట్లేదు, మామూలుగా లేదు. అదిగో ఇదేదో కనపడ్డదండి. చూడొచ్చు. అమ్మో ఇదేదో జంతువు అండి, కడుస్తుందా ఏంటి? కొంచెం క్రౌడ్ ఎంత ఉందో, మామూలుగా లేదు. ఫుల్ ఉన్నారు అందరూ. అదిగో భయ్యా కార్ ఎలాగుందో చూడు. భయ్యా కార్ బాగుంది. బాయ్. సన్సెట్ని మిస్ చేశానండి. ఒక అబ్బాయి నాతో పాటు డ్రోన్ ఎగరేసాడు. పాప మా అబ్బాయికి తెలియక వదిలేశాడు, పోయింది డ్రోను. సో నేనేం చేశానంటే సేఫ్ ల్యాండింగ్ చేశాను. ఇంకా ఎలాగో రాదు మన దగ్గరికి, సో నువ్వు వెళ్ళి నెత్తుక్కొని చెప్పి గడ్డిలో దించాను. ఆ అబ్బాయిని ఎత్తుక్కోవడానికి వెళ్ళాడు. సో టైం వేస్ట్ అక్కడ అయిపోయింది. ఇక్కడ మొత్తం చెకింగ్ అవుతుంది. బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి ఫైర్ వర్క్స్కి పోలీసు వాళ్ళు చెకింగ్ చేసి పంపిస్తున్నారు. చూద్దాం, ఐడి కార్డులు గట్ట అన్నీ చెక్ చేస్తున్నారు. లెట్స్ గో. చూసుకోవచ్చు, ఇక్కడ బ్రిడ్జ్ ఖాళీ చేసేసారు. పోలీసులు గుర్రాలతో గట్టా ఉన్నారు. సో అదైతే బ్రిడ్జ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. మనం లెట్స్ గో. వచ్చేసామండి బ్రిడ్జ్ దగ్గరికి గుర్రాల సహకారంతో. లెట్స్ గో. హైదరాబాదా? మీది కాచిగూడ రైల్వే స్టేషన్. నీది ఎక్కడ చెప్పు, సిగ్గుపడతాయింది. నాది ఈసీఐఎల్ బ్రో. నీది గుంటూరు. నీది వాడి దగ్గర బ్రో అన్ని చోట్ల ఇల్లు ఉంటాయి. ఇందులో పెద్ద బ్యాట్స్మెన్ డ్రింక్ అదే కనబడుతుంది బ్రో. అందరూ ఒకలాగా, కప్పు ఉంటే ఆయనది ఒకలాగా ఉంది కప్పు కదా. మామూలుగా లేదు. థ్యాంక్ యూ కెనడా, సూపర్. మామూలుగా లేదు. పడేసిండి మనోడు. మాంట్రియల్ మామూలుగా ఉండదు. ఫుల్ మూన్ ఎంత బాగుందో చూడండి. అబ్బాబ్బా, అద్భుతం కదా, సూపర్. ఎలా ఉందండి మాంట్రియల్? వీడియో బాగుందా? బాంబూలు, డ్రోన్ షాట్స్, పండు వెన్నెల, జైంట్ వీలు అన్నీ బాగున్నాయా? ఓకే, రేపు మనం స్వర్గానికి వెళ్ళబోతున్నాం. స్వర్గానికి ఎక్కడిగా మీకు తెలుసు కదా, అందరూ అంటారు కెనడాకే స్వర్గానికి వెళ్ళబోతున్నాం. ఓకే, నేను ప్యారిస్ వెళ్ళానండి. ఆ ప్యారిస్ వీడియోలు కూడా చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియో ఎంతతో సమాప్తం. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ అండ్ గుడ్ నైట్.